1 వీక్ చక్కగా హాలిడేస్ ఇచ్చారని హ్యాపీగా ఉండాలో తెలియట్లేదు. ఈ వేడికి బయటికెళ్ళలేక ఇలా ఇంట్లో ఉండాల్సొస్తుందని బాధపడాలో తెలియట్లేదు. 1 డే హాలిడే వచ్చినా ఏదో ఒక ట్రిప్ వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఈ ఎండలకు భయపడి ఎక్కడికి వెళ్ళట్లేదు. 1 వీక్ ఇంట్లోనే ఉండాల్సొస్తుంది. నాకిచ్చిన ఈ సమ్మర్ 1 వీక్ హాలిడేస్ గోవిందా అయిపోయినాయి. లాస్ట్ ఇయర్ అన్నా కనీసం ఎక్కడికో ఒక చోటకి ట్రిప్ కన్నా వెళ్ళాము. ఇంక ఈ ఇయర్ వెళ్ళే ప్రసక్తే లేదు. బిందు నీకు చికెన్ ఇష్టమా? మటన్ ఇష్టమా? చికెన్. ఇంకా మా అమ్మాయికైతే చికెన్ ఇష్టము. నాకైతే చికెన్ సూప్ ఇష్టం. అదైతే బావుంటుంది. ఈ మధ్య వైట్ సాల్ట్ వాడడం మానేశాను. పింక్ సాల్టే వాడుతున్నాము మా ఇంట్లో ఎక్కువగా. ఇలా ఆడించిన ఆయిలే వాడతాననమాట. ఇంకా బయట ప్యాకెట్స్‌లో అయితే కొనను. ఇవి చెట్టు నుంచి కోసిన మ్యాంగోస్ అనమాట. చూడండి ఎంత నేచురల్‌గా ఉన్నాయి కదా! ఎంతైనా చెట్టు నుండి కోసిన పండిన మామిడికాయలకిను, మనం బయట కొన్న మామిడికాయలకి చాలా వేరియేషన్ ఉంటుంది. నిన్న మా అమ్మమ్మ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చింది. పిన్ని వాళ్ళ ఇంట్లో ఇలా మామిడికాయ చెట్టు ఉంటదనమాట. ఇంకొచ్చేటప్పుడు మా కోసం అయితే ఇలా మ్యాంగోస్ తీసుకొచ్చింది. ఈ ధనియాల పొడికి పెద్ద స్టోరీనే ఉంది. మా ఆర్యన్ ఫస్ట్ బర్త్‌డేకి వెళ్ళినప్పుడు మిగిలిపోయిన పొడులన్నీ మా అమ్మ నాకిచ్చి పంపించింది ఇలాగ వాడుకో అని. ఎందుకంటే మా అమ్మ ధనియాల పొడి, గరం మసాలా అలా ఏం వాడదు. జస్ట్ పసుపు, కారం, ఉప్పు అంతే. మిగిలిన ఏ పొడి వేయదు. అయినా సరే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మా అమ్మ చేసే ఏ వంట అయినా. మా బిందు చూడండి ఏదో కళాఖండాన్ని ప్రదర్శిస్తుంది ఇక్కడ. ఏం చేస్తున్నావు బిందు? నేను చాపిత్తితో ఉంగరం చేస్తున్నా. ఉంగరం చేసిందంట. ఎలా ఉందో కామెంట్ చేయండి. సూపర్‌గా ఉంది.